ఇంకేంట్రా మిడిల్ క్లాస్ ముచ్చట్లు? ఇంకేముంది మామా, రంజాన్ వచ్చేసిందంట కదా, అందుకని మన జుబేద్ భాయ్ కాల్ చేసి మన అందరినీ ఇక్కడ ఉండమని చెప్పాడు. అందుకే మీ అందరిని ఇక్కడ తీసుకొచ్చాను నేను. ఓరి అమ్మ, అందుక నేను ఇంకేదో ముచ్చట్లు చెప్పడానికి అనుకున్నా. అయినా జుబేద్ భాయ్ వస్తున్నాడంటే మనకి చాలా ఫుల్ బిర్యానీయే. ఆగరా బండరాజు, ఎప్పుడు నీ తిండి గోలే. తిండి ఉన్న చోట బండరాజు ఉంటాడు, బండరాజు ఉన్న చోట తిండి ఉండిద్ది. బాగా చెప్పావురా బుల్రాజు. ఏ భీంబో, నువ్వు ఆగరా, ఇంకా ఆట పట్టించుకో. అసలుకే బండరాజు కోపంలో ఉన్నాడు. అదిగో మన జుబేద్ భాయ్ వచ్చేసాడు అప్పుడే. ఏంటి జుబేద్ భాయ్, ఎలా ఉన్నావు? అసలాగా అరే బండారాజు, ఎలాగున్నావు నువ్వు? బాగున్నాను జుబేద్ భాయ్. ఏంటి రంజాన్ విశేషాలు? అదే బండారాజు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయినా అందరూ బాగున్నారు కదా? బుల్రాజు, పప్పు అండ్ భీంబు, కరెక్టేనా చెప్పింది నీ పేరులు? నీకు బానే గుర్తున్నాయి మా పేర్లు. అయినా ఇయర్కి ఒక్కసారి వస్తావేంటి, అది కూడా రంజాన్ టైంలో? ఎందుకని? ఎందుకంటే నేను ట్రావెల్ ఏజెంట్ని, అందుకని ఇయర్కి ఒక్కసారి వస్తాను. అది కూడా నాకు రంజాన్ ఇండియాలో చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకని నువ్వు ఇండియాలోనే చేసుకోవాలనుకుంటున్నావు? ఎందుకు అంటే నేను ఇండియాలోనే పుట్టాను కాబట్టి. అలాగే నాకు మీరందరితో కలిసి చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అయినా నువ్వు సూపర్ జుబేద్ భాయ్. సర్లే జుబేద్ భాయ్, అయినా మమ్మల్ని ఇక్కడ ఎందుకు రమ్మని చెప్పావు? ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను అంటే రంజాన్ అయ్యేదాకా ఇక్కడ భోజనాలు నేనే పెట్టిస్తాను. దానికి కావాల్సినవి అన్ని మీరు చూసుకుంటూ ఉండాలి కాబట్టి. భోజనాలా? అవును బండారాజు, భోజనాలు పెట్టడానికి మీ సహాయం నాకు కావాలి. అదేముంది లేదు జుబేద్ భాయ్, సహాయమేగా, మేము చేసేస్తాంలే. థాంక్యూ బుల్రాజు, థాంక్యూ సో మచ్ మీ అందరికి. అయినా జుబేద్ భాయ్, వచ్చి కూర్చుని మాట్లాడు, చాయ్ తాగు రా. లేదు పప్పు, రంజాన్ ప్రారంభం కదా, నాకు చాలా పనులున్నాయి. మీకు ఇది చెప్పడానికే నేను వచ్చాను. ఆ పనులేంటో చెప్పు జుబేద్ భాయ్, నేను చేసేస్తాం. అవును జుబేద్ భాయ్, ఆ పనులేంటో చెప్పు, మేము చేసేస్తాం. మీకు చాలా శుక్రియా, మీరు ఈ మాట అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేముందిలే జుబేద్ భాయ్, నువ్వు మావాడివిగా. అయినా జుబేద్ భాయ్, మనం ఎప్పుడు భోజనాలు పెట్టేది? ఎప్పుడు అంటే రేపు సాయంత్రం ఇఫ్తార్ టైంకి మనం భోజనాలు పెడుతున్నాం, సరేనా? సరే జుబేద్ భాయ్, రేపు ఇఫ్తార్ టైంకి భోజనాలు పెడదాంలే. అయినా బుల్రాజు, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా, ఎలా నడుస్తుంది? అని గురించే చెప్పాలి జుబేద్ భాయ్, 80% మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసేస్తున్నారు. ప్రతిసారి నీ ఎంట్రీ ఏంట్రా, అడిగింది నన్ను కదా. ఏంట్రా బుల్రాజు, నేను నీ ఫ్రెండ్ని కదా, నీ బాధ నాది కాదా? సర్లేరా బాబు, చెప్పు. అది జుబేద్ భాయ్, నువ్వు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. అవును, అలాగే రంజాన్ ముబారక్ కూడా చెప్పాలి. చక్కగా చెప్పావు బుల్రాజు. మనమందరం కలిసి ఇప్పుడు చాంద్ ముబారక్ అని చెప్దాం. మీరందరూ ట్విన్ క్రాఫ్ట్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.